జై శ్రీమన్నారాయణ. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో నేటి సమాజానికి ఉపయోగపడేటటువంటి దాంపత్య జీవితం కానివ్వండి, కుమార్తెలను పెంచడం కానివ్వండి, ఇంకా పిల్లలను పెంచడం కానివ్వండి, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, అలాగే స్నేహితులతో ఎలా ఉండాలి, ఈ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనేటటువంటి అనేక విషయాలను ఆయన చెప్పారు. ముఖ్యంగా కుమార్తెల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకునేటటువంటి నిర్ణయాలు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాలం వేగంగా మారుతున్నటువంటి ఈ రోజుల్లో అమ్మాయిలను కేవలం రక్షించడమే కాదు, వారిని స్వయం సమర్థులుగా కూడా తీర్చిదిద్దడం చాలా అవసరమని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా కుమార్తె కుటుంబ గౌరవానికి ప్రతీక మాత్రమే కాదు, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి అమ్మాయి అని అంటే అది మంచిదే, మంచి విషయమే. కానీ సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి శక్తి కూడా. అందుకే ఆమెకు సరైనటువంటి విలువలు, ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకునేటటువంటి ధైర్యం నేర్పించడం తల్లిదండ్రులు బాధ్యత అని కూడా మన పెద్దలు చెప్పున్నారు. ఇంకా కూతురి కలలను, ఆమె తన కలలు ఉంటాయి, ఈ విధంగా నేను ఉండాలి, ఇట్లాగా సమాజంలో ఉండాలి, కాబట్టి ఆ కలలను నిర్లక్ష్యం చేయడం చాలా పెద్ద తప్పు. కేవలము ఆడపిల్ల అనేటటువంటి కారణంతో ఆమె చదువు, ఉద్యోగము, ఆశయాలను అణిచివేయడం ఆమె భవిష్యత్తును దెబ్బతీస్తుంది. చదువుకున్న అమ్మాయి రెండు కుటుంబాలకు కూడా వెలుగుగా ఇస్తుంది, ఇతల మెట్టినిల్లు, పుట్టినిల్లు. కాబట్టి అతిగా నియంత్రించడం కూడా హానికరం. క్రమశిక్షణ అవసరమే, కానీ స్వేచ్ఛ లేకపోతే ఆ క్రమశిక్షణ విలువ లేకుండా పోతుంది, వ్యక్తిత్వం ఎదగదు. కాబట్టి తండ్రులు కూతురికి ఫ్రీడమ్, ఆలోచన, నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యం పెంచేలా ప్రోత్సహించాలి తప్ప నియంత్రించేటటువంటి విధంగా ఉండకూడదు అని. మరి ఇంకా కుమార్తెకు తన తండ్రి మొదటి హీరో అవుతారు. అతని ప్రవర్తన గమనిస్తుంది, తన ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా తన చేసేటటువంటి పనులు ఆచరణలో పెడుతున్నారు అనేటటువంటి విధంగా. కాబట్టి ఆమె ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుంది. తండ్రి ఆ విధంగా నడవడిక మంచి నడవడిక అయినప్పుడు ఆమె కూడా మంచి వ్యక్తిత్వంతో పెరుగుతూ ఉంటుంది. అందుకే తండ్రి నిజాయితీగా, బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే అతని ప్రతి చర్య కూతురిపై ప్రభావం చూపుతుంది. ఒక మంచి ఆదర్శంగా ఉంటే తండ్రి, కూతురు కూడా అదే విధంగా మార్గాన్ని అనుసరిస్తుంది. దానిలో ఎటువంటి సంశయం కూడా లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి విధంగా తండ్రి కూతురికి హీరో అవుతారు. కాబట్టి తండ్రి ప్రవర్తన సరిగా ఉంటే అట్లాగే ఆ కుటుంబ ప్రవర్తన సరిగా ఉంటుంది. తన పెంపకంలో కుమార్తె పెరుగుతుంది కాబట్టి చక్కగా ఎదిగేటటువంటి స్వభావం కలుగుతుంది. అదేవిధంగా కూతురికి భద్రత, మాట్లాడే స్వేచ్ఛ చాలా అవసరం. ఆమె తన సమస్యలు, భావాలు, సందేహాలు తండ్రితో స్వేచ్ఛగా పంచుకునేటటువంటి వాతావరణము, స్నేహభావం కల్పించాలి. కాబట్టి అందుకే తండ్రి కూతురికి స్నేహితుడిగా ఉండాలి తప్ప బాధించే వ్యక్తిగా ఉండకూడదు. ఇంకా మొత్తానికి కూతురిని కేవలము కాపాడటమే కాదు, బలంగా, తెలివిగా, ఆత్మవిశ్వాసంతో జీవించేలాగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పున్నారు. మరి ఈ సూత్రాలను పాటిస్తే కుమార్తె జీవితం నిజంగా బంగారంలా ఉంటుంది. ఇప్పుడు గౌరవం పోతుంది చదివిస్తే, లేకపోతే అలాగే తిప్పితే కుమార్తె జీవితం. అంటే తండ్రి చక్కనైనటువంటి ప్రవర్తనతో ఉంటే తన భార్య చక్కనైనటువంటి ప్రవర్తనతో ఉంటుంది, అట్లాగే పిల్లలు మంచి ప్రవర్తనతో ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు గౌరవంతో పాటుగా కూడా సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు. ఇటుతల అత్తవారిల్లు, ఆ పుట్టినిల్లుకి కూడా పేరు తెచ్చేటటువంటి విధంగా ఉంటారు. కాబట్టి తండ్రులు ఇటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఆ విధంగా తన కుమార్తెలు మంచి భవిష్యత్తులోకి వస్తారు అని చెప్పవచ్చు. నమస్తే.